అండి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పైథాన్ లైఫ్ ఛానల్. ఈ వీడియోలో మీరు అసలు 1 మంత్‌లో ఇంగ్లీష్‌ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో క్లియర్‌గా డీటెయిల్‌గా చెప్తాను, చూసేయండి ఎండ్ వరకి. ఓకే. ఫస్ట్ థింగ్, అసలు ఇంగ్లీష్ నేర్చుకోవడం ఒక పెద్ద టాస్కా? లేకపోతే అది ఎవరైనా ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నా కూడా మనం ఒక తెలియని ఇన్‌సెక్యూరిటీగా కూడా ఫీల్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఉంటాయి. ఎందుకంటే మనము డైలీ మాట్లాడము, అంత మైండ్‌లో ఉన్నంత ఇంగ్లీష్ డైరెక్ట్‌గా మాట్లాడితే రాదేమో అన్న, ఆబ్వియస్గా రాదు మైండ్లో ఉన్నంత ఇంగ్లీష్ బయటికి మాట్లాడితే. సో ఇవన్నీ కూడా ఎలా ఓవర్కమ్ చేయాలి ఏంటి అనేసి ఈ వీడియోలో చెప్తాను, చూసేయండి. సో బేసికల్గా ఇక్కడ నేను ఎక్స్పీరియన్స్ చేసినవి, అవి వర్కౌట్ అయినవి, అవన్నీ కూడా మీకు ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. ఓకే. ఫస్ట్ రూల్ ఏంటంటే ఇంగ్లీష్ వీడియోస్ని చూడండి. ఇంగ్లీష్లో యూట్యూబ్ వీడియోస్ని కానివ్వండి, పాడ్కాస్ట్ని కానివ్వండి, లేదా ఇంగ్లీష్ మూవీస్ని కానివ్వండి, డైలీ 1 అవర్ అలా చూసే హ్యాబిట్ని ఇంప్లిమెంట్ చేసుకోండి. ఆబ్వియస్గా మీరు ఫోన్ పట్టుకుంటారు, మూవీస్ చూస్తారు, లేదా వీడియోస్, యూట్యూబ్ రీల్స్ అక్కడిక్కడ స్కిప్ అవుతూనే ఉంటారు అయినో. కాకపోతే అది మీరు మీ మదర్ టంగ్లో ఏదైతే చూస్తున్నారో, ఆబ్వియస్గా తెలుగులో చూస్తుంటారో, సో దాంట్లోంచి స్కిప్ అయిపోయి మీరు అయితే ఇంగ్లీష్కి మారిపోండి వెంటనే. అక్కడ అడ్వాంటేజ్ ఏంటో కూడా చెప్తాను, చూడండి అడ్వాంటేజెస్ అనేవి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఎలా ప్రొనౌన్స్ చేయాలో నేర్చుకుంటాం. సెకండ్ థింగ్, న్యూ వర్డ్స్ కూడా నేర్చుకునే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఎలా కాన్ఫిడెంట్గా మాట్లాడొచ్చు అనేది కూడా నేర్చుకుంటాం. సో వింటూ ఉంటే అది మనకు అలవాటు అయిపోయి ఏదన్నా సిచ్యువేషన్లో మనం మాట్లాడుతున్నా కూడా జనరల్గా ఇంప్లిమెంట్ చేసేస్తాం అలా. సో అలవాటు అయిపోవడానికి, కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి ఇంగ్లీష్ మూవీస్, వీడియోస్ ఇవన్నిటిని కూడా మీరు ప్రిఫర్ చేయండి. అండ్ సెకండ్ టిప్ ఏంటంటే, మిర్రర్ ముందుండి మాట్లాడుకోండి. ఏదైనా ఒక టాపిక్ చూస్ చేసుకోండి, మీ కంపెనీ గురించి మాట్లాడడము, మీ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడడము, మీ డైలీ రొటీన్ గురించి మాట్లాడడము, అలా పిక్ చేసుకొని మిర్రర్ ముందు ఉండేసి మీరే మాట్లాడడానికి ట్రై చేయండి. అండ్ అది అవ్వదు అంటే, రియల్ టైంగా నాకు కావాలి, డిఫరెంట్ సిచ్యువేషన్స్లో నాకు కావాలి అంటే, జస్ట్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడదామని చెప్పేసి ఇంగ్లీష్లో మాట్లాడండి. వాళ్ళకు వస్తుంది, మీకు వస్తుంది. ఆబ్వియస్గా ఇలా అనుకున్నప్పుడు ఏ ఫ్రెండ్స్ అయినా సరే, ఈవెన్ నేను పర్సనల్గా కూడా అదో ఫన్నీ డేలా మారిపోతుంది తప్ప ఇంగ్లీష్ నేర్చుకోము. కాబట్టి సిన్సియారిటీ ఎవరికైతే ఉందో వాళ్ళని చూస్ చేసుకోండి, లేకపోతే ఆ ఇంగ్లీష్ మాట్లాడదామన్న కాన్సెప్ట్ మొత్తం కూడా ఫన్నీగా మారిపోతుంది. సో దట్స్ వన్ పాయింట్. లేదు అంటే వీడియోస్ కూడా ఇలా రికార్డ్ చేసేసుకుని ఒక టాపిక్ ఎంచుకుంటే మీకు మళ్ళీ చూసుకునే ఛాన్స్ అనేది దొరుకుతుంది కదా మిర్రర్ ముందు కంటే. సో మళ్ళీ చూసుకొని ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం, ఎలా ఇస్తున్నాం, ఎక్స్ప్రెషన్ ఎలా ఇస్తున్నాం, ప్రొనౌన్సియేషన్ ఎలా చేస్తున్నాం, ఇవన్నీ కూడా ఒకసారి రీచెక్ అనేది చేసేసుకోవచ్చు. ఓకే. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే, మీరు జనరల్గా ఇంగ్లీష్ ఏదైతే ఉందో దాన్ని మీరు డైలీ మాట్లాడారు, అండ్ అలాగే మీ మీ ఫ్రెండ్స్తో ఇవన్నీ కూడా చేశారు. దాని తర్వాత ఏంటి అంటే, ఒక 10 న్యూ వర్డ్స్ని నేర్చుకోండి ఎవ్రీడే. ఓకే. అవన్నీ అయ్యాక, మీరు నేర్చుకున్నారు, కొంచెం మాట్లాడుతున్నారు, అవన్నీ అయ్యాక మీరు ఏం చేయాలి అంటే 10 న్యూ వర్డ్స్ని నేర్చుకోండి. గూగుల్ చేస్తారో, చాట్‌జిపిటి వాడతారో, ఏదైనా ఏఐ టూల్ వాడతారో మీ ఇష్టం. కాకపోతే డైలీ 10 వర్డ్స్ అనేసి ఒక 30 days ఛాలెంజ్ తీసుకుని ఆ 10 వర్డ్స్ని జస్ట్ నేర్చుకోవడమే కాకుండా డైలీ రొటీన్లో ఆ వర్డ్స్ని ఇంప్లిమెంట్ చేసుకోండి. అప్పుడు ఇంకా లాంగ్ టర్మ్గా గుర్తుంటుంది. సో ఇవన్నీ అండి. అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరు మాట్లాడట్లేదు, వాళ్ళు కూడా నవ్వుతున్నారు, మీరు కూడా నవ్వుతున్నారు, అలాంటి సిచ్యువేషన్స్ వస్తే సీరియస్నెస్ కావాలి అనుకుంటే ఒక టిప్ ఇస్తాను. మనకు చాలా కాల్స్ ఉంటాయి, వద్దన్నా కూడా కాల్ సెంటర్ వాళ్ళు మనకు కాల్ చేస్తూనే ఉంటారు. వాళ్ళ దగ్గర మీరు ఇంగ్లీష్లో మాట్లాడండి. ఆబ్వియస్గా వాళ్ళేం ఫన్నీగా అక్కడ చేయరు, సో మీరు కూడా చేయరు. సో కొత్తగా మీరు మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుంది. ఎవరి అన్నోన్ కాల్ అయినా సరే, కంపెనీస్, సో అలాంటి వాటిల్లో ఇంగ్లీషే మాట్లాడండి. ఓకే. మీకు కూడా రియల్గా మీ కెరీర్ గ్రోత్కి కూడా ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది వస్తే మనం ఎక్కడైనా బతకగలుగుతాం. సో జస్ట్ ఈ 3 టిప్స్ని అయితే మీరు ఫాలో అయిపోతే జస్ట్ 1 మంత్లో మీరు క్లియర్ డిఫరెన్స్ అనేది చూడొచ్చు. అండ్ ఒక సింపుల్ చెప్తాను చూడండి. అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం అంటే అదో పెద్ద టాస్కో, లేకపోతే ఇంకేదో హార్డ్ వర్క్ చేయాలి, అవన్నీ ఏం లేవు. జస్ట్ మీకు డైలీ కన్సిస్టెన్సీ ఉండాలి, డైలీ కొత్తగా ఎవరి దగ్గరైనా మాట్లాడుతూ ఉండాలి.
ఒక 1 మంత్లో మీరు డిఫరెన్స్ అనేది మీరే చూడగలుగుతారనమాట. మీరు ఎంత కాన్ఫిడెన్స్గా మాట్లాడుతున్నారు, ఎంత ఓపెన్గా మాట్లాడుతున్నారు, ఎలా స్టక్ అవ్వకుండా మాట్లాడుతున్నారు. అంటే కొంతమందికి లైక్ మాట్లాడుతూ ఉంటారు, కాకపోతే కరెక్ట్ వర్డ్స్ గుర్తుకు రావు. సో అలా వర్డ్స్ పైన మీరు వర్క్ చేస్తూ అలా అయితే ఉండాలన్నమాట. సో ఇదండి, ఎవరైతే ట్రై చేశారో, ట్రై చేద్దాం అనుకుంటున్నారో, ఛాలెంజ్ తీసుకుందాం అనుకుంటున్నారో మీరందరూ కూడా కామెంట్ సెక్షన్లో అయితే లైక్ ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అనేసి కామెంట్ చేసేయండి. ఓకే, అండ్ ఫైనల్లీ మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేసేసింది. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. అండ్ ఇక్కడ మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సో బేసికల్గా ఇక్కడ మీకు మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమే బిల్డింగ్, కెరీర్ గైడెన్స్, స్టడీ మెటీరియల్స్తో పాటు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అండ్ సర్టిఫికేషన్స్ కూడా ఉంటాయన్నమాట. దీనికి సంబంధించిన ఫుల్ సిలబస్ చూడండి, ఫ్రీ డెమో చూడండి. ఆ ఫ్రీ డెమో చూసి సిలబస్ ఓకే అనుకుంటేనే జాయిన్ అవ్వండి. ఓకే, మరి ఎక్కడ చూడాలి ఈ డెమో అండ్ సిలబస్ అంటే నేను డిస్క్రిప్షన్లో ఆల్రెడీ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేశాను. మీరు జస్ట్ అప్రోచ్ అయిపోతే చాలు. అండ్ మా పైథాన్ లైఫ్ టీమ్ అనేది రెడీగా ఉంది ఎవ్రీథింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. లేదు ఇబ్బందిగా ఉంది ఆ డిస్క్రిప్షన్లో చెక్ చేయడానికి అంటే పైథాన్ ఫుల్ స్టాక్ అనేసి కామెంట్ చేయండి, నేను అక్కడ నెంబర్ ఇచ్చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.